రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వైరస్ రోజు రోజుకు పెరిగిపోతుంది. అసలు ఈ స్క్రబ్ టైఫస్ ఎలా వస్తుంది, ఎవరికి ఎఫెక్ట్ ఉంటుంది, ఇది ఎక్కడ ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్క్రబ్ టైఫస్ పురుగు చెట్లు, వ్యవసాయ భూములు పక్కన నివసించే వారిపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ పురుగు రాత్రి వేళల్లో మనుషులను కుడుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. తడి నేలలు, పొలం పనులకు వెళ్లేవారు రబ్బరు బూట్లు ధరించాలని, పిల్లలకు కాళ్ళు చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేయాలని చెబుతున్నారు. ఓరియంటియా సుస్తుగముషి బాక్టీరియా ద్వారా స్క్రబ్ టైఫస్ సంక్రమిస్తుందని అధికారులు వెల్లడించారు. కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చతో పాటు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటే స్క్రబ్ టైఫస్ గా అనుమానించాలని చెప్పారు. అలాగే ఎలుకలు సంచరించే ప్రదేశాల్లోని కీటకాలు కుడితే ఈ వ్యాధి వస్తుందన్నారు. పొలం పనులకు వెళ్లేవారు షూ ధరించాలని, మంచాలు, పరుపులు, దిండ్లు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఏదైనా కీటకం కుట్టినప్పుడు నల్లటి మచ్చతో పాటు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టర్ గారిని సంప్రదించాలని, ఆలస్యం చేయకుండా పరీక్షలు నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నల్లి తరహా ఉండే ఈ చిన్న పురుగు ఓరెంటియా సట్సుగముషి అనే బ్యాక్టీరియా రూపం. ఇది కుడితే చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. వారం తర్వాత జ్వరం, జలుబు, వణుకు, నీరసం, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. సకాలంలో వైద్యులను సంప్రదించకుంటే ప్లేట్లెట్స్ పడిపోవడం, మెదడు తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నెముక ఇన్ఫెక్షన్ సోకుతాయి. ఈ లక్షణాలతో విజయనగరంలో మహిళ మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయని, ఫీవర్ తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు.